ట్రిపుల్ ఆర్ సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయింది ఆలియా భట్. బాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసిన ఈ అమ్మడు ట్రిపుల్ ఆర్ లో మాత్రం సీత క్యారెక్టర్ లో చాలా క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. దీంతో తెలుగు ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అయిపోయింది. అయితే అప్పట్లో నేషనల్ క్రష్ రష్మిక డీప్ ఫేక్ వీడియో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. దానిపై అనేక వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ఆ తర్వాత అది ఫేక్ అని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆలియా భట్ డీప్ ఫేక్ వీడియో ఒకటి నెట్టింట్లో తెగ సర్క్యులేట్ అవుతుంది. దీంతో ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. ఈ రోజుల్లో టెక్నాలజీ అనేది ఎంత మంచి చేస్తుందో అంతే చెడు కూడా చేస్తుందని నిపుణులు చెప్తుంటారు. అలా దానివల్ల జరిగే చెడు పరిణామాలు ఏంటని చాలా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల విషయంలో అయితే టెక్నాలజీ వాడకం అనేది శృతిమించిపోతోంది. ఇప్పటికే ఏఐ టెక్నాలజీ వల్ల చాలా నష్టాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తుండగా, డీప్ ఫేక్ అనే ఏఐ టెక్నాలజీ వల్ల సినీ సెలబ్రిటీల మొహాలు మార్ఫ్ చేసి అసభ్యకర వీడియోలు తయారు చేస్తున్నారు కొందరు దుండగులు. తాజాగా ఆలియా భట్ కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొదటగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అప్పటి వరకు డీప్ ఫేక్ అనే ఒక టెక్నాలజీ కూడా ఉంటుందని తెలియని ప్రేక్షకులు నిజంగానే ఆ వీడియోలో ఉన్నది రష్మికనే అని నమ్మారు. మెల్లగా ఏఐకు చెందిన డీప్ ఫేక్ అనే టెక్నాలజీ ద్వారా ఇలాంటివి చేయవచ్చని బయటపడింది. ఆ తర్వాత చాలా మంది ఇలాంటి టెక్నాలజీ వల్ల జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. అయినా కూడా రష్మిక తర్వాత పలువురు హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు కూడా ఈ టెక్నాలజీ వల్ల మార్పు అయ్యాయి. ఇప్పటికే ఆలియా భట్ ఒకసారి దీనికి బాధితురాలు కాగా, మరోసారి తన డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం సంచలనంగా మారింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో ట్రెండ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అలాగే తాజాగా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు గెట్ రెడీ విత్ మీ అనే ట్రెండ్ను స్టార్ట్ చేశారు. ఆలియా భట్ కూడా ఈ ట్రెండ్లో పాల్గొన్నట్లుగా ఒక వీడియో వైరల్ అయింది. ఇందులో తను బ్లాక్ కుర్తా వేసుకుని కనిపించింది. ఆ తర్వాత ఇది ఒక డీప్ ఫేక్ వీడియో అనే విషయం బయటపడింది. అయితే ఇంతకు ముందు కూడా ఆలియా ఒక వైట్ అండ్ బ్లూ డ్రెస్ వేసుకుని అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో ఒకటి వైరల్ కాగా, అది డీప్ ఫేక్ వీడియో అనే విషయం సంచలనంగా మారింది. ఇప్పుడు మరోసారి కూడా డీప్ ఫేక్ ఉపయోగించే వారికి ఆలియా భట్ టార్గెట్ గా మారింది. మళ్ళీ డీప్ ఫేక్ టెక్నాలజీకి ఆలియా భట్టే బలవుతుండగా, తన ఫ్యాన్స్ అంతా ఈ విషయంపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఏఐ అనేది రోజురోజుకి డేంజర్గా మారుతుందని, తమకు కూడా ఏఐ అంటే భయమేస్తుందని అంటున్నారు. ఏఐ అనేది ప్రమాదకరంగా మారుతుందని తెలుసుకున్న ప్రభుత్వం సైతం ఈ టెక్నాలజీని తప్పుగా ఉపయోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడానికి ముందుకొచ్చింది. డీప్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి దానిని వైరల్ చేసే వారికి ₹1,00,000 జరిమానాతో పాటు 3 ఏళ్లు జైలు శిక్ష విధించాలని ఆదేశించింది. కానీ ఈ వీడియోలను ఎవరు తయారు చేస్తున్నారు, అవి ఎలా బయటకు వస్తున్నాయి అని కనుక్కోవడానికి పోలీసులకు పెద్ద టాస్క్గా మారింది. దీంతో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు.